ఎండ చల్లాగుండా ఏం ఎండ కొడుతుంది. నెత్తి మీద సుట్టబట్టలేదు మనం లేదు, నెత్తి అంతా నొత్తుంది. అబ్బో ఓ సుట్టబట్టను తెచ్చుకోకపోతే నెత్తి మీద పెట్టుకోను. అబ్బో ఇంట్లో ఇద్దరు ఆడవరగాళ్ళు ఉన్నట్టే కానీ ఒక్కరు కూడా పని చేయరాయే. ఒక్కొక్కరు పోరగాళ్ళు అయితే చిలుకలు పని చేస్తారు. అవ్వకు ఇంత పని కూడా అంటాను ఎరుముళ్ళంతా. అబ్బో ఓ రవి, ఓ రవి, ఓ రవి, ఇటు చూడిగో. ఏంది చెప్పు పోసావా? ఇటు చూడు ఒక్కసారి. అటు చూస్తే ఈ ఆట కూడా ఆడతారు. మీ ఆయన వచ్చి ఆడతాడా? ఇక నీ ఆట కోసం సత్యనా ఒకటి దిగత్తాడా? నువ్వు ఆడతాను పెద్ద క్రికెట్ ఆట అని. నీ ఫోన్లు పాడుగాడు. ఫోన్లు వచ్చిన కాడికి వెళ్ళి మనిషికి మనిషి మాట్లాడుకుంటున్నాయి. చిన్నోడు పోరే పెద్దోడు పోరే. ఫోన్ చూసుకుంటూనే తింటారు, ఫోన్ చూసుకుంటూనే అంటారు. ఫోన్లు పట్టుకొని నడుపుతాడు వీడు. ఫోన్ చూసుకుంటే ఏదో ఫోన్లు గుద్దుకుంటాడు కానీ అని గుండు వాళ్ళకి కొట్టుకుంటాడు. నాకు మా ఎరికే ఫోన్లోనే మూసి పెడతాడు. ఇంక ఫోన్ పాడుగాడు. అబ్బో వాడు ఇంక చెట్టును అట్లా మన్ను వాడు ఆన్ని చూసుకుంటే పోయి ఏంటి అమ్మని గుద్దుకుంటే. అబ్బో దేవుడు, ఆడు ఫోన్ పట్టుకొని పోతేంది, ఆడు గంగలో పోతేంది. పాడువాడు గాని చూసుకుంటే పోయి అమ్మని గుద్దుకుంటే. మౌనా, ఓ మౌనా, నీలిమా ఏరవై రే. అమ్మా నీకెన్నిసార్లు చెప్పిండే నీళ్ళకి పోవద్దని? ఓ నీళ్ళకి పోవద్దని చెప్పినావు కానీ మొన్న నీళ్ళు తెస్తా నువ్వు ఓకే అని చెప్పినవానే. సరే గంతి చెప్పు తిన్నవా? ఇప్పుడు చూడు ఏమైందో. అల్లునికి పానం మంచిగా లేదు, ఒక్కడే దవాఖానకు లేదు. గై నెంబర్ వన్ సాత కాదు కానీ నాకు చెప్తానవా నువ్వు? నీకెందుకే? ఈమెకు లేవరాదు కూసోరాదు కానీ నాకు చెప్తాను. ఈమె ఏం ఆడపిల్లలో ఏమోనే, మొగడంటే భయం లేదు, భక్తి లేదు, ఎంత అంటే అంతే. ఓ రోకు లేదు, సోకు లేదు. మా అప్పుడైతే అమ్మ తల్లి నీకో దండం. ఆపు. సూదా సూదే నొప్పి లేసిందా? లేవలే. సూది కూర్చున్నా కూడా నొప్పి తెలవలేదా? సూది అనగానే భయం వేసింది. నర్సు వచ్చింది, నరం దొరకబట్టింది, సప్పున దించింది, అయిపోయింది అనిపించింది. అరే నొప్పి లేలే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సూది కూర్చున్నా కూడా నొప్పి తెలవలేదా? లేవలేదని చెప్తున్నా కదనే. లేవది ఎందుకు లేత్తది? పరాయి ఆడపిల్లచ్చి చెయ్యి పట్టి నరం దొరికేదాకా గుచ్చి గుచ్చి సూదెత్తే నొప్పి లేవది. అదే పిల్లం ఒక మాట అంటే ఎక్కడో గుచ్చుకుంటది, నొప్పి లేత్తది. ఏందే నువ్వు అనేది? దీన్నే భర్తాయనం అంటారు. ఏ మోను చూసినా ఇదే కథ. ఈడేవాడు? నా ఫ్రెండ్. ఇంట్లోకి వెళ్ళి 2 కప్పుల కాఫీ పెట్టుకో. సరే అన్నా ఏందన్నా వదిన వాడు వీడంటది? ఏ కదంతేరా, దాని మాట తీరతారా నువ్వురా. నువ్వేందన్నా వదిన గందగానే భయపడుతున్నావు? భయం ఎడగనపడింది నీకు? ఆమె సూప్కెళ్ళు గదగద అంటున్నావు. ఎవరితో నేను మాట్లాడుతున్నావు? ఇక్కడ షేర్ పిల్లిరా. మళ్ళీ పిల్లి. ఇక్కడ ఈయన కేవలం పని మనుషులు ఉన్నట్టు చేయడానికి. ఈయనకిచ్చుడు ఎక్కువ అంటే ఈయన తోక తెచ్చుకున్నాడు. నీ ఫీలింగ్స్ అని చెప్పారా? నేను బయట ఉంటాను. ఏమిటండి మీరు మాట్లాడేది? తమ్ముడు ఎవరాడు? వాడా నా దోస్తేనా? అదేంటి అలా పారిపోతున్నాడేంటి? ఓ అదా, పెళ్లి చేసుకుందాం అనుకుంటుండట. పెళ్లి మీద పెళ్ళాం మీద నీ అభిప్రాయం ఏందన్నా అని అడిగాడు. కొన్ని చెప్తే అర్థమైద్దో కాదో అని డైరెక్ట్గా చూపిద్దామని తీసుకొచ్చిన. చూపించావా? బొమ్మ కనబడి ఉంటుంది.
ఇక జీవితంలో పెళ్లి చేసుకోడు. అవునా? ఏందను ఫేస్ వెలిగిపోతుంది. రాజమండ్రి వేసేవాటగా. నేనేడు పెట్టి మీ వదినే మరీ దగ్గరుండి పంపిస్తుంది. అట్లా జరగొద్దే. ఏవయ్యో అదో మా ఆవిడ పిలుస్తా ఉంది. ఎల్లన్న ఎల్లు, లేట్ అయిందంటే ట్రిప్ క్యాన్సిల్ చేస్తుంది. ఓ మిసల్ల పిల్ల, నేను రాజమండ్రికి వెళ్తున్నాను పిల్ల, మిసల్ల పిల్ల. గిన్నెలు చల్లాగుండా అట్టిగానే ఎండిపోతుంది, బూడిదంతా వెళ్తుంది ఎండాకాలం ఏమో కానీ. ఆకుల కూర సీసల కళ్ళు అలవాటైన పానవురా చిన్నోడా దిల్లుగల్లోడా, అలవాటైన పానం మీదికి వయ్యో రంగుల చీరలురా చిన్నోడా చిత్రాలోడా. ఎన్నడో ఎంటకల మీద కొండ గిన్నె బండకు బండు ఉందనుకుంటే అట్టిగానే అది అయింది. ఈ వయసుకి వచ్చినా కానీ నాకైతే ఈ గిన్నెలు దోవుడు, బోళ్ళు దోవుడు, బోకెలు దోవుడు, ఇల్లాకి లూడ్సుడు అయితే తప్పుతలేదు. ఛీ, అందరూ పోషవ నీకేంది దొరసాని ఇద్దరు బిడ్డలు అన్నారు. ఇద్దరు బిడ్డలకు ఏడ కట్టం వస్తుందని ఇద్దరు అల్లులని ఇచ్చిన ఇంట్లోనే పెట్టుకుంటే అల్లుండని ఆడిపోసుకుంటారు వాళ్ళు. ఎంతకాలం అని చెప్పాలని చెప్పుడు ఆవులవో. అమ్మా ఏందే ఇది? ఏదే నీలిమా నువ్వు చేసేదే? గిన్నెలు దోవుతాను కనబడతలేదా? ఎవరు దోవుతారు మరి అవి? తోమడానికి ఎవరు లేరా మరి? దా నువ్వు దోడు రా మరి రాయే దా దా. వామ్మో అమ్మ, మా ఆయన ఊరిపోతాడు అట్నే, నేను ఆయన బట్టలు చదువుతా. నా బిడ్డలు ఇద్దరు చక్క నల్లుళ్ళను గోస పెడతారు, పైన పట్టారు లోన లెట్టారు, ఏం పని చేయరు కానీ బాగా బిల్డప్లు ఇస్తారు. ఏం చేయమంటావు నా రాత సల్లాగుండా? పుణ్యం కొద్ది పురుషుడు దాన కొద్ది పిల్లలు అన్నట్టు ఇద్దరు ఆడువరగంద అయినందుకు ఇంటి మీద ఉంచుకున్నా, అల్లుళ్ళని తెచ్చుకొని వెళ్ళటం ఉన్నందుకు నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటారు వీళ్ళు. తప్పుతుంది ఇక. రోజుకి కానీ 2-3 రోజుల బట్టలు చదవమంటాడు. ఈ సదరలేక నాకు యాస్ట్ కత్తది. నీలిమా, ఏంటిది? బ్యాగు. బ్యాగా? నేను ఇంత పెద్ద బ్యాగ్ చదవమంటే ఇంత చిన్న బ్యాగ్ చదివేంటి? మీరన్నట్టు పెద్ద దాంట్లోనే చదువుదాం అనుకున్నా, కానీ నాకు మధ్యలో చిన్న డౌట్ వచ్చిందండి. డౌటా? డౌట్ వస్తే వెంటనే తీర్చేసుకోవాలా? ఏంటి అడుగు. మీరు వెళ్ళేది ఆఫీస్ పని మీదేగా? అవును. అక్కడ ఆడోళ్ళు ఉంటారుగా? ఆఫీస్ అన్నాక ఆడవాళ్ళు ఉంటారు కదా. అది కాదండి, మీరు కొత్త వాళ్ళంటేనే దూరంగా ఉంటారు, మరి అక్కడ ఆడవాళ్ళతో మీరు ఎట్లా మాట్లాడతారు చెప్పండి? నీలిమా, నీకు అన్ని డౌట్లే. ఎప్పుడు ఈ ఆఫీస్కి వెళ్తా ఉంటాము, అందరు ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము, దానిలో కొత్త ఏముంది? అయితే ఒకసారి ట్రయల్ వేద్దామా? నేనెవరో నీకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. ఇప్పటి వరకు నేను ఒక కొత్త అమ్మాయిని, మీరు నాతో ఎట్లా మాట్లాడతారో చూద్దామా? నీలిమా, సరే. హాయ్ హాయ్ అంటే మాట్లాడబెట్టి. అరే నేను కొత్త అమ్మాయిని కదా, అట్లెట్లా మాట్లాడతా? ఓ కరెక్టే కదా. హాయ్. హాయ్. మీది ఊరేనా? మాది ఊరే. మీది? మాది హైదరాబాద్. మీరు సింగిలా? ఆఫ్ కోర్స్. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద హైట్స్ ఆఫ్ మూర్తి గారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ట్రిప్ లేదు, గిప్పు లేదు, అన్ని బంద్. నీలిమా అంతా ట్రైల్ అన్నావు కదే. ఛీ, అన్ని ఇలాగే చేస్తావు. ఛీ. అన్నయ్య, ట్రిప్ ఏమైంది? ట్రిప్ బోల్తా పడింది తమ్ముడు. అయినా వీళ్ళని మనమే డీల్ చేయలేకపోతున్నాం అంటే ఎవ్వరూ డీల్ చేయలేరు. ఏం చేద్దామన్నా? ఏం చేయాలి? చూడు తమ్ముడు, దీనికి ఏదో ఒకటి పరిష్కారం కనుక్కోవాలి మనం. ఏంటత్తయ్య అది? ఇది అల్లుడు,
పెరుగు ఇగో దీన్ని చూస్తే నాకు చేతులు ఆగబుద్ధి అయితలేవు మీగడ తీద్దామని పట్టుకొని వచ్చిన. అబ్బా ఎంత కమ్మని వాసన వస్తుందో. ఇది కాదు, ఇదేంది అసలు? నీకు అల్లుడంటే ఎలా కొనం ఉంది? అయ్యో ఏంది అల్లుడు గట్ల అంటారు? ఇంట్లో అల్లుడుంటే నడించా దేవుడు ఉన్నట్టే. అత్త, అల్లుళ్ళు అంటే దేవుళ్ళని నువ్వు అంటావు, నీ బిడ్డలేమో మమ్మల్ని బజార్ని పాడేస్తున్నారు. అవ్వత్త, ఎప్పుడైనా ఎక్కడైనా ఈ మాట విన్నావా? ఏ మాట అల్లుడు? సడ్డకులు ఏర్పడతారనే మాట. ఎవరన్నారు ఇప్పుడు? ఇంకొకరు, నీ బిడ్డలు ఊరంతా గత్తరు లేపుతున్నారు. నాకు కొడుకులు లేరని మీ ఇద్దరు అల్లులను ఇంట్లో పెట్టుకుంటే మిమ్మల్ని కూడా ఏర్పాటు చేయాలని చూస్తారు నా బిడ్డలు. ఎక్కడైనా యారాండ్లు ఏర్పడటం చూసావు? అక్క చెల్లెలు ఏర్పడటం ఎక్కడన్నా చూసావు అత్తయ్య? ఎక్కడ ఏందన్నా, మన ఇంట్లో చూస్తున్నాంగా. ఇల్లరికం అంటే ఎవరైనా ఒక్కరిని తెచ్చుకుంటారు, నువ్వు మోసపడి ఇద్దరిని తెచ్చుకుంటే. చిచి, మోజువాడు అన్నద్దల్లుడు ఇష్టపడానాలే. రెండిటికి తేడా ఏంటో? రోబోకు రజనీకాంత్ కున్నంత తేడుంది అల్లుడు. మా తాత 7 తరాలు కూర్చొని తిన్నా తరగనాసి సంపాదించిండన్న. అట్టనా? ఇల్లరికం ఎందుకు వచ్చినట్టు? మాది 8వ తరం అన్న. ఓహో. ఏ ఆపూరి మీ కుళ్ళు చోకులు. ఏరు వస్తానికి ఊరు పెద్దల విలువమంటే ఏమో సొల్లు కబుర్లు చెప్తారు. నా బిడ్డలు అత్తే మళ్ళీ అంగడి చెప్తారు. వినబడ్డదా? అంతే అన్నారంటారు కానీ సడ్డకులు ఏర్పడడం ఏందత్త? ఎక్కడైనా అత్త కోళ్ళు ఏర్పడటం చూసాం, అన్నదమ్ములు ఏర్పడటం చూసాం, యారాళ్ళు ఏర్పడటం చూసాం. ఇదేంటిది సడ్డకుళ్ళు ఏర్పడటం ఎక్కడ చూసాం అత్తయ్య? అయితే ఇంతకు పెద్ద మనుషులకు చెప్పిరా లేదా? సడ్డకులు ఏర్పొద్దని పిలుచుకోవాలనా? ఏందత్త నువ్వు చెప్పేది? చెప్పేటోడు చెడిపోయినా ఈనేటోడు యువరవంతుడై ఉండాలట. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అయినా మేము చెప్పాను కదా అత్తయ్య, మాటకు మతి లేదు పూటకు గతి లేదు అన్నట్టు ఉంటది. అయితే నన్ను పోయి చెప్పమంటావు మరి పెద్ద మనుషులకు? ఓహో, సిమ్రాన్ సినిమా తీస్తానంటే సమంత వచ్చి సంగీతం వాయిస్తానన్నట. ఇక్కడనే సర్ది చెప్తావు అనుకుంటే నువ్వు ఊరంతా తిరుక్కుంటూ పలారం అయితే పంచి పెడతావుగా. అత్తమ్మా, అక్క చెల్లెలకి ఇష్టం లేకుండా విడిపోతున్నారు. ఊరంతా ఏమో సడగులకి ఇద్దరికి ఇష్టం లేకుండా విడిపోయారు అనుకుంటారు. అసలు మాకు మీ విడిపోవడమే ఇష్టం లేదు. ఏమంటావు తమ్ముడు? సరే వాళ్ళైతే రాని మాట్లాడదాం. ఏందన్నా టీచర్ మీద స్టూడెంట్ లాగా చేతులు కట్టుకోవడం ఏంది? ఆమె అయితే మన డాక్టర్ ముందు పేషెంట్ లాగా తలకాయ పట్టుకోవడం ఏంది? మరి నేను చిన్నల్లుడు భలే లావటోడున్నాడు. చిత్ర అల్లుడు నిజం అల్లుడు నేరదులే బూతు మూతిల్నే కచ్చాడుతుంది. ఏంటో బంద్ రోజు కూడా బస్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఉన్నది కథ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏం తిరిగి వస్తున్నారో ఏమీ తెలియదు. వాళ్ళ గురించి ఎదురు చూపులేంటో. వచ్చినా ఓ వదినా, నువ్వు వచ్చినావు. మనం మీ చెల్లేది కొంగులో దాచిపెట్టిన వచ్చి తీసుకుందిరా మరిది. ఏంది ఆ కారణం? నువ్వు వచ్చావు, నీ చెల్లి లేదా అని అడిగాడు మా తమ్ముడు. దానిలో తప్పే ఉంది. ఆ దాన్నేంది అడిగేది తొక్క? నేను కూడా వచ్చిన. అయితేనే గాని ఎటు వేయిర్రే? ఏరు పడితే ఫస్ట్ కావాల్సిన స్టవ్వే కదా, అది కొనుక్కుందామని దుకాణానికి పోయినా. అట్టనా? మరి నువ్వెట్లయినవే? ఆ ఈ ఇల్లుని రెండుగా చేస్తే అందం సందం ఉండదని మొత్తమే కూల్చేద్దామని జేసీబీ కొనుక్కరావడానికి పోయినా. కోటిలో కొనలేదమ్మా, ఊటీలో కొట్టడానికి పోయిందట. ఏసోటిదే ఏంది బొమ్మలు ఎగరేస్తున్నావు? బొమ్మల మీద గుద్దినట్టు మళ్ళీ దొంబరు గట్ట వేయాలి. ఓ నువ్వు గుద్దే గుద్దులకు గువ్వల పాలు గుంటలు పడి దద్దరిల్లిపోతుంది. రా గుద్దు దువ్వు. ఏ కర్రీ ఈ ఇంట్లో ఎప్పుడు లేలే మీ లొల్లి గత్తర్రాను. అమ్మా మధ్యలో నీ పంచేదండి, నడువు లోపలికో. నువ్వు ఇంట్లోకో అంటున్నావు. ఏంటో ఇంట్లో కోయాలి? ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వేసుకుంటా ఉన్నదైతే రక్కయ్యాల మంచిగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా. ఈ ఆస్తి అంతా ఎవరికే? ఏమో 6 నెలల లెక్క ఊక కుక్కలలో కొట్లాడతారు. ఏపో మేము కలిసి ఉండవు. మాదేదో మాకు మంచి, మేము సిటీకి పోయి బతుకుదాం. ఓ నలవకపోడా నిల్చొని ఏం చూస్తాను? మిడిగుడ్లు వేసుకొని మిట్ట చెప్పు ఏదో ఒకటి. ఏమిటండి మీరు మాట్లాడేది? మాదేదో మాకు మంచితే
మేము ఏమన్నా పోయి బతుకుతాం. నువ్వు అట్లే అరువు, జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. ఛీ చింతకాయలు ఏరుకునే దానికి సిరిమంతం వస్తే చింతకాయ ఎందుకు ఇంత అంకర్ ఉంది అన్నదట ఎందుకటికి నీయాసం ఉంటుంది. చక్కదనాల సడ్డకులు మంచిగా సంతానదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటారు. మీకేం పుట్టిందే ఒక తల్లికి పుట్టిన వాళ్ళు 6 నెలల లెక్క ఊక కుక్కలలో కొట్టాడుతారు. ఎంతగానో అని చెప్పాలి మీ చెప్పుడు చెర్రవో నాగులో పోను. మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నారు. గిట్టయితే మారరు కానీ నేను సర్పంచ్కో చెప్పా తట్టన మీకు మారుతారు కావచ్చు. ఛీ ఓహో, అసలు మొగుడికి రానమ్మా అక్క మొగుడికి వచ్చిందంట. చాలా బాగుంది ఇలా కథ. ఇంత అల్లయితందికి వాళ్ళకు సావట్ల మనుషులు ఉంటారో ఉండరో. పనికి వాసిన వాళ్ళు మా ఉంటారు తీ ఎందుకు ఉండరు. పెద్ద మనిషి అన్నప్పుడు అంత తీరకుండా చేస్తారు పనులు. ఎవరో ఎవరు మా దొరుకుతారు. 2 ముగ్గురు అయినా చాలు. ఈ ఆరాటం పాడుగాను. ఏం ఆరాటం నాకు ఇది. ఏ సంగతి పోసావా గిటచ్చు నువ్వు? మీకోసమే వచ్చిన బాంచను. ఎందుకు? నాకు కొడుకులు లేరని 2 అల్లుళ్ళని ఇల్లరికం తెచ్చుకుంటే అల్లుళ్ళు మంచిగానే ఉన్నారు కానీ బిడ్డలే చెప్పిన మాట ఇంటలేరు. ఓలకు పడతలేరు. లొల్లీలు పెట్టుకుంటారు. వాళ్ళిద్దరికి జర ఏరు వస్తారని మీ దగ్గరికి వచ్చిన పెద్ద మనుషులు కదా జర బాంచను ఒక్క అడుగు రాన్రి. మీ బిడ్డల పంచాయతా మమ్మల్ని నెగిలిస్తారా? అబ్బో, మీ బిడ్డల పంచాయతీ మాతో ఏమైతావా? అయ్యో జర రారాదు ఒక్క అడుగు బా. మీ బిడ్డలతో మాతో కాదు. అయ్యో బాంచను గట్ల అంటే ఎట్లా? ఊరి మీద ఊళ్ళే పెద్ద పెద్ద పంచాయతీలు తెంపిన వాళ్ళు గిన్న ఇంట్లో ముచ్చట ఆడళ్ళ ముచ్చట అల్లుళ్ళ ముచ్చట జర ఇజ్జత్ చేయకులు బాంచను ఒక్క అడుగు వచ్చిపోరాదు. ఇక మీ ఇంట్లో పంచాయతీ నువ్వే చూసుకో. నీ బిడ్డల సంగతి నువ్వే చూసుకోపో. మాతో ఇదే కాదు. అయితే తీరు బాంచను ఏదో మగ దిక్కు లేదా పో. ఇంకనా కష్టపడి చదివి వేదాలను గెలవచ్చు, ఆడాళ్ళ వాదాలను మాత్రం గెలవలేదు. అవ్వనా నిజం చెప్పినావు. సడ్డకులు ఏర్పడ్డారన్న మాట వచ్చి బదనం కాకముందుకే మనం ఏదో ఒకటి చేయాలా. ఏం చేద్దామంటావు? ఇగో అల్లుండ్రు మీరిద్దరిగా ముళ్ళముడి చదువుకొని చెక్ అయ్యిండ్రి. ఏందత్త ఏంటి ఫిట్టింగు? ఆకలిస్తుంది అత్త అంటే రోకల మింగి ఒక కోడలా అన్నట్టుంది నీ కథ. ఉపాయం చెప్పు అత్త అంటే ఊరికే పంపిస్తున్నావుగా. ఏం చేయాలి అల్లుండు మరి? వేరే మార్గమే లేదు మరి. ఆ మాత్రం దానికి ఇల్లటం తెచ్చుకోవడం దేనికో. ఉంచుకున్నాడు మొగుడు కాదు, ఇల్లటం వచ్చినాడు అల్లుడు కాదు. అంతే కదత్తా? ఏ గట్ల కాదు అల్లుడు. మొగడున్నంతసేపు ఆడదానికి ఆస్తిపాస్తులే కనబడతాయి. అదే మొగడు దూరం అయితే ఆస్తిపాస్తులన్నీ ఇడిచిపెట్టి మొగనింట పడుతుంది. అంతే అంటావు అత్త? ఇప్పుడు ఏం చేయమంటావు అత్త? మీరు అన్ని వదిలేసి ఈ బిడ్డలు కూడా అబ్బా అరటిపండు తొక్క తీసి ఇచ్చినా కానీ ఏం చేయాలి అత్త అని అడుగుతారు. గింత అమాయకంగా ఉంటే ఎట్లా మీరు చెప్పుర్రి? గిందికే కదా మా బిడ్డలు మిమ్మల్ని ఆడుకుంటారు. ఉత్తగానే అట్టిగట్లా మీరు పోతారని బెదిరియ్యి. యాక్టింగ్ అంటే మాకు ఇష్టం. ఇక ఎరగదీస్తాం. తమ్ముడు అన్నా, స్టార్ట్ కెమెరా యాక్షన్. సారీ అక్క, నువ్వే నన్ను క్షమించు. చిన్నప్పటి నుంచి నా కోసం ఎన్నో త్యాగం చేసినావు, ఎన్నో వదులుకున్నావు. ఇప్పుడు గవన్నెందుకే? నన్ను చెప్పని అక్క. చెప్పుడు మాటలు నిన్ను పావను బాధ పెట్టిన. చిన్నప్పటి నుంచి మా అక్క నా మీద ఎంతో ప్రేమ చూపించింది. అట్లాంటి అక్కతో నేను వేరు పడేదని చాలా కుమిలి ఏడ్చినక్క. నువ్వు చూపించిన ప్రేమ గుర్తుకొచ్చి నా అక్క కానీ దూరం అవ్వాలనుకున్నది. బాధపడ్డాక్క. అక్క చెల్లెలు కలిసి ఉంటే ఆ ఆనందమే వేరక్క. అవునే, ఇంకెవ్వరు ఎన్ని చెప్పినా కూడా మనం ఇట్లనే కలిసి ఉందామే. అమ్మ కూడా మనం మంచిగా ఉండాలని అనుకుంటుంది. మనం బయటికి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని ఇల్లరిక మల్లులను కూడా తీసుకొచ్చిందే. అవునక్క, ఇంతకీ మన మొగుళ్ళు ఎక్కడున్నారు? ఏమోనే, చూద్దాంపా. నీలిమా, నీలిమా, ఎందుకు అరుస్తున్నావు?
బ్యాగ్ చదువుకున్నట్టున్నావు బస్ స్టాండ్ లో దింపి రావాలా అన్ను ఎవరు వెనక్కి తిరిగింది అత్త ఏందల్లుడు బ్యాగులు పట్టుకురమ్మంటావా? అవ్వన్న అత్తేదో కొత్త పంచాయతీ షురు చేసినట్టుంది. అక్క మనం పోదాం పావే. అదేంటి వేరు పడదాం అన్నారు కదా. నా బిడ్డలు కళ్ళు తెరుచుకున్నారు, అయినా అత్త కూడా లేరు పడతారు. తల్లి బిడ్డలు ఏరు పడతారా? ఆడలు ఏరు పడతారు, అక్కజల్లలు ఏరు పడతారా? అన్నదమ్ములు ఏరు పడతారు, సడ్డకులు ఏరు పడతారా? ఇగో ఏరు పడితే ఏమత్తది? కలిసి ఉంటేనే, ఉమ్మడి కుటుంబాలు ఉంటేనే సంబరం ఉంటుంది, సంతోషం ఉంటుంది. నాకు కొడుకులై నల్లుండైనా మీరే. ఇవన్నీ కుదరదు కానీ పోదారా. అన్నో లాగకన్నా తెగితే ఎక్కడో పడతాం. మీరు వెళ్తురని కలవలే, మేము కలవాలనుకున్నాం కాబట్టి కలిసినాం. వీళ్ళు అక్క చెల్లెళ్ళు కాదు, ఆడవాళ్ళు అనిపించుకున్నారు. అన్నో తిరుపతికి వెళ్ళిన వాళ్ళు గోవిందా అనుకుంటూ రారు, పెళ్ళైన వాళ్ళు ఏర్పడతా అనుకుంటూ ఉండరు. ఎందుకు ఉండరు? ఉంటారు. దానికి నిదర్శనమే నా బిడ్డలు. వీళ్ళు ఏరు పడరు, ఏరు పడనియరు. ఏమంటారే? అవును. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరి టీవీ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి గట్టుర్రి. బాయ్.